సర్కార్ నౌకరీ చేస్తున్నోళ్లకు నెల నెల జీతం వస్తది. కొలువులకెళ్ళి దిగంగానే పింఛన్ వస్తది. అట్లనే ప్రైవేట్ కొలువులు చేస్తోళ్లకు సుతా వాళ్ళ జీతంలకెళ్ళింత కంపెనీ ఇంత కలిపి పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తది. ఇక అసంఘటిత కార్మికులకు అటల్ పెన్షన్ యోజన, రైతులకు కిసాన్ యోజన, గిగ్ వర్కర్లు అంటే గంట, నెల, ఏడాదికి జీతం ఉండేటోళ్లకు శ్రమయోగి యోజన స్కీమ్ ఉన్నది. మరి కడమోళ్ళ పరిస్థితి ఏంది? గీ ముచ్చట చూస్తే ఎరకైతది. దేశమంతా కుషయ్య ముచ్చట ఏందంటే అందరికి పింఛన్ రాబోతుంది. సర్కారు ప్రైవేట్ కొలువు చేస్తోళ్లే కాకుండా ఏ పని చేసుకొని బతికేటోళ్ళకైనా పింఛన్ ఇచ్చే ఆలోచన చేస్తాంది సెంటర్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టనోళ్ళు, పిఎఫ్, ఈఎస్ఐ సౌలతు లేనోళ్ళు, వ్యవసాయ పనులు చేస్తోళ్ళు, రైతులు, నర్సరీల పని చేస్తోళ్ళు, కుల వృత్తులు చేస్తోళ్ళు, మేస్త్రి పని చేస్తోళ్ళు, టైలర్లు, డ్రైవర్లు, అసిస్టెంట్లు, చిన్న దందాలు చేస్తోళ్ళు, ఇండ్లల్లో పని చేస్తోళ్ళు, కొరియర్ బాయ్స్, ఉపాధి కూలీలు, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇట్లా అందరికి పింఛనిచ్చే కార్యం అన్నట్టు. వీళ్ళందరూ ఈ శ్రమ్ పోర్టల్లా రిజిస్టర్ చేసుకుంటే 2 లక్షల దాకా ఇన్సూరెన్స్ సౌలతి వేసింది సెంటర్ గవర్నమెంట్. అట్లనే నెలకు 50 నుంచి 200 కడితే 60 ఏండ్లు నిండినాక నెలకు 1000 నుంచి 5000 దాకా వస్తాయి. వాళ్ళు కట్టే పైసలను బట్టి పింఛన్ అన్నట్టు. అట్లాని ఇప్పుడు ఇస్తున్న పింఛన్లకు దీనికి లంకె లేదటుల్లో. కార్మికులు చిన్న దందాలు వేస్తోళ్ళు, ఆఖరికి నిరుద్యోగులు సుతా పింఛన్ తీసుకునే ఇకమతి చేస్తున్నారు. ఇది నిజంగానే అమల్లోకి వచ్చేనా అంటే పెద్ద మనుషులకు మస్తు ఫాయిదా అవుతుందబ్బా.